రెండో ప్రపంచ యుద్ధ కాలం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన నియంత ఎవరు? హిట్లర్ కాలంలో భయంకరమైన విషయం ఏంటో తెలుసా? దరిదాపుగా 5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఈ 5 కోట్ల మందిలో పావు భాగం యూదులే. యూదుల్ని హిట్లర్ ఎట్లా చంపాడో తెలుసా? గ్యాస్ ఛాంబర్లోకి పంపించి దరిదాపుగా 80 లక్షల మంది యూదులను ప్లే చేయి. In 1944, the Nazis initiated the deportation of Hungarian Jews to Auschwitz-Birkenau as part of their final efforts to annihilate the Jewish population. Upon arrival at Auschwitz, Nazi doctors determined who would be subjected to forced labor and who would be sent directly to the gas chambers. The elderly, the sick, pregnant women, young children, and mothers with small children were deemed unfit for work, sealing their fate. రైట్. దరిదాపుగా 80 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లోకి పంపించి భయంకరంగా చంపేశాడు. హిట్లర్ కళ ఏంటో తెలుసా? గ్రేట్ బ్రిటన్ ఆ రాజ ప్యాలెస్లో సింహాసనం మీద కూర్చొని ఒక కప్పు కాఫీ తాగాలని అంట. ఒక కప్పు కాఫీ తాగాలి అతని కలట. ఆ భయంకరమైన యుద్ధం జరుగుతున్న దినాల్లో ఆ రోజుల్లో బ్రిటన్కి కొంచెం శాస్త్రపరంగా యుద్ధంలో సహకరించింది మహా గొప్ప మేధావి ఇజ్రాయిల్ శాస్త్రవేత్త ద గ్రేట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయనకి ఎంత మేధావితనం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు అర్థం కాక ఆయన మెదడును బయటకు తీసి 250 ముక్కలు చేసి ప్రపంచ దేశంలో ఉన్న ల్యాబొరేటరీస్కి పంపించి ఈయన మెదడులో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయన నరాలలో, ఈయన జీనోమ్ కోడ్లో, ఈయన నరాల్లో ప్రసరించే రక్తంలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏముందో కనిపెట్టి మాకు చెప్పండి అని ప్రపంచ దేశాలకు 250 ల్యాబులకు పంపించారట. 250 ల్యాబులకు పంపిస్తే ఏ ల్యాబుల నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అందరి మెదడు ఎట్టుందో ఈయన మెదడు కూడా అంతే ఉంది, ప్రత్యేకత ఏమీ లేదు. ఈలోపు ఒక ఆయన అన్నాడట, అందరి మెదడులు ఎలా ఉన్నాయో ఈయన మెదడు కూడా అలాగే ఉంది, కానీ ప్రత్యేకత ఈయన మెదడులో లేదు, కానీ ఈయన ఆరాధించే దేవునిలో ఉంది. ఎందుకు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఈ దేవునిలో గుప్తమై ఉన్నాయి. ఆమెన్. మేధావితనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవునిది. ఈ తెలివి కలిగిన తనం ఐన్స్టీన్ది కాదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవుడిచ్చిన వరప్రసాదం. చెత్తను కూడా శక్తిగా మార్చగలిగిన వాడు. మతిమరుపోని మేధావి చేశాడు సార్. చెత్త లాంటి నీ బ్రతుకును శక్తిగా మార్చగలిగిన వాడు.